హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. చాలామంది కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏవేవో ట్రై చేస్తారండి. వాటిలో కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వండి. నేను చెప్పిన ఈ క్యారెట్ నైట్ క్రీము ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ ప్రాసెస్లో నేను వాడినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీన్ని మీరు కంటిన్యూస్గా 10 days వాడి చూడండి. ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఫేస్ కూడా గ్లో అవుతుంది. క్యారెట్స్లో విటమిన్ ఏ, బి, సి మరియు మినరల్స్ ఉంటాయండి. క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ వల్ల ఇది మన స్కిన్కి చాలా మంచి మేలు చేస్తుంది. ప్రాసెస్ చూద్దామండి. నేను 1 క్యారెట్ పెద్దది తీసుకున్నానండి. దీన్ని క్లీన్ చేసుకుని నేను క్లాత్తో మంచిగా తుడుచుకుంటున్నాను, ఎటువంటి తడి లేకుండా. మొత్తం తుడుచుకున్న తర్వాత నేను పీలర్తో పైన తోలు తీసేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. క్యారెట్ వాడుతూ ఉంటే యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గుతాయండి. మీరు దీన్ని డైలీ తింటూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ కూడా చూస్తారు. తోలు మొత్తం తీసేసిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇది చాలా బాగా వర్క్ చేసే రెమెడీ అండి. మీరు దీన్ని లైట్ తీసుకోవద్దు. ఖచ్చితంగా 10 days వాడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేను చాపర్లో వేసుకుని ఈ విధంగా చాప్ చేసుకుంటున్నాను. మనం గ్రేటర్తో కూడా చేసుకోవచ్చండి. నాకు గ్రేటర్తో కంటే చాపర్తోనే ఈజీగా ఉంది కాబట్టి నేను చాప్ చేశాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఇప్పుడు చాప్ చేసుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకున్నాను. క్యారెట్లో విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. వీటి వల్ల మనకి స్కిన్ ట్యాన్ మెరుగుపడుతుంది, మచ్చలు ఏమన్నా ఉంటే పోతాయి, డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ బాగుపడుతుందండి. మన స్కిన్ని మెరిసేలా చేయటంలో క్యారెట్ని మించిన రెమెడీ మరొకటి లేదండి. దీన్ని ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. నేను 1 క్యారెట్ తీసుకున్నానండి. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా రిజల్ట్ కనిపించింది, అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళని కూడా క్యారెట్ వాడుతూ ఉంటే వాళ్ళ యాక్నీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయండి. ఇప్పుడు నేను ఆ గ్లాస్ జార్లో మొత్తం క్యారెట్ పీల్నంతా నింపేశాను. ఇప్పుడు నేను ఇందులో ఆల్మండ్ ఆయిల్ 6 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఆల్మండ్ ఆయిల్ ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ అయినా లేదా ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఆల్మండ్ ఆయిల్ వేసుకోవటం వల్ల స్మెల్ బాగుంటుందండి. ఇవి వచ్చే 6 టేబుల్ స్పూన్స్ అండి. నేను కొలత ప్రకారం 6 వేసుకుంటున్నాను. దీన్ని మనం కంటిన్యూగా వాడుతుంటే మన చర్మ సమస్యలు కూడా తగ్గుతాయండి. దురదలు, ర్యాషెస్ కూడా తగ్గుతాయి. మీ దగ్గర స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పట్టేసి ఓవర్ నైట్ దీన్ని వదిలేయాలండి. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మీరు తెరిచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అంటే క్యారెట్లో ఉన్న మొత్తం విటమిన్స్, మినరల్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయండి. అప్పటి వరకు మనం ఆ ఆయిల్ని అలానే ఉంచాలి. నేను ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఒక బౌల్ మీద ఈ క్యారెట్ని మొత్తం ఆయిల్తో సహా ఈ క్లాత్లో పోసేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. కాటన్ క్లాత్తో అయితే మనకి త్వరగా ఆయిల్ వచ్చేస్తుందండి. స్ట్రైనర్తో అయితే టైం పడుతుంది, అందుకోసం నేను కాటన్ క్లాత్ యూజ్ చేశాను.
నేను మొత్తం ఈ విధంగా స్క్వీజ్ చేసేసానండి క్లాత్తో. దీన్ని నేను వాడుతున్నాను, నాకు చాలా బాగా రిజల్ట్ కనిపించిందండి. ఇప్పుడు ఇందులో నేను అలోవెరా జెల్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేయటం వల్ల మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి, స్మూత్గా కూడా అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని విస్క్ సహాయంతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా కలయబెట్టుకోవాలండి, అప్పుడే మనకి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఒక 5 to 10 మినిట్స్ అయినా మినిమం కలయబెట్టుకుంటూ ఉండాలి. ఈ అలోవెరా జెల్లో ఆ విటమిన్ ఈ మొత్తం కరిగిపోవటానికి టైం పట్టిద్ది. సో ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. దీన్ని డైలీ నైట్ పడుకునే ముందు ఫేస్ క్లీన్గా వాష్ చేసుకుని మీరు అప్లై చేయండి. హ్యాండ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు, లెగ్స్ మీద కూడా అప్లై చేయొచ్చండి. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి, చాలా ఫెయిర్గా అవుతుంది, ఫేస్ గ్లో కూడా బాగుంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ ఉంచుకోవచ్చండి, బయట కూడా 15 to 1 మంత్ వరకు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.